సో మీరందరూ పోటీ పడుతున్నది ఈ 2 టాప్ చైర్స్ లోకి రావడానికి. మీలోంచి అతి క్రేజీగా ఉన్న ఇద్దరు ఈ చైర్స్ లోకి వస్తారు అండ్ వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫైనల్ రౌండ్ ఆడతారు. ఆ రొటేటింగ్ చైర్ లోకి వచ్చి డైలాగ్ చెప్తా. ఏం డైలాగ్ చెప్తావు? ఆయనలాగే చెప్పాలి. అయితే ట్రై చేయడం ఏంటి? ఆయనలాగే చెప్పాలి. దా ఆచార్యదేవా ఏమంటివి జాతి నిపముల సూత సుతుని కింద నిలువహారతలేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా ఆస్మత్ పితామహుడు గురుకుల ఉద్దరణ శాంతనముడు శివతముద్రలా ఇవి గంగా గర్భుని జనించలేదా. ఆయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశానికి మూలపురుషుడైన ఈ వశిష్ఠుడు దేవవేశకు ఉరసి పుత్రుడు కాడా. అతడు పంచజాతి కన్యైన శక్తి అందు అరుంధతిని, ఆ అరుంధతి ఎందు చండాలంకరి ఎందు పల్లెపరిచిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని పితామహి అంబాలికి ఎందు మా తండ్రిని, పితామహి అంబికెందు మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితే మీ ధర్మ నిర్మాణ చేయడం కీర్తించబడుతున్న విదురదేవుని కనలేదా. సందర్భావసలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాద నిందులకు. ఎనీ డౌట్స్? వెరీ గుడ్ బాయ్, భలే చెప్పావు. సో ఇంత భయంకరమైన టాలెంట్ తో ఉన్నారు మీరంతా. మీ తెలివితేటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఒక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నేను. ఓకే, కోడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది? ఉడికిన గుడ్డు పెడుతుంది. ఆవిడ ఎండలో తిరిగితే ఆమ్లెట్ పెడుతుందా? రైట్ ఆన్సర్. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరాన్ని ఎవరికైనా ఎక్కడికైనా పంపించవచ్చు, ఎవరికైనా రాయొచ్చు, ఎక్కడికైనా పంపించవచ్చు. కానీ దక్షిణాన్ని ఎవరికి రాయొచ్చు. దక్షిణం అంటే ఎవరికైనా ఇచ్చేది కూడా దక్షిణమే కదా. ఉత్తరం కూడా ఎవరికైనా రాసి ఇచ్చేదే కదా. దక్షిణ అంటే గుళ్ళకి పోయినప్పుడే వేస్తాం కదా. ఆ ఉత్తరం పోస్ట్ ఆఫీస్ లో ఎక్కడ రాసి జేబులో పెట్టుకుంటావా? అది కూడా పోస్ట్ ఆఫీస్ వెళ్ళినప్పుడు కూడా ఇయ్యొచ్చు కదా ఉత్తరం. తల్లి నా వల్ల కాదు. ఓకే, రైట్ ఆన్సర్. మీకు ఇంకో భయంకరమైన ప్రశ్న అడుగుతాను. దీనికి మీరు ఎంతమంది ఎన్ని రకాల ఆన్సర్లైనా ఇవ్వచ్చు. దీంట్లోంచి టాప్ ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఇగో ఇందాకలాగా ముందుకు వస్తారు. మీ ప్రశ్న ఏంటంటే, మీ ఇంటికి మీకు నచ్చని చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళని ఎలా పంపించేస్తారు? ఎస్, మీరు చెప్పండి. ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చిందని ఇండైరెక్ట్ గా తిట్టాడు. హలో హలో, ఏం పని లేదా ఊకి ఇంటికి వస్తావు? నేను ఎప్పుడు వచ్చినా? రోజు ఎందుకు వస్తున్నావు మా ఇంటికి? ఏం పని లేదా? నేను ఎక్కడ వచ్చా? నీ పక్కన ఉన్న వాళ్ళు వచ్చుంటారు. నేను ఎప్పుడు వచ్చినా? ఆయన ఎందుకు ఆకలిగా చూస్తున్నావు? ఇంత ఇట్లా అంటే వెళ్ళిపోతారమ్మా వాళ్ళు. అయ్యో, నువ్వు మొహమాట పడే లోపల 3 రోజులు ఉంటారు వాళ్ళు అక్కడే. ఓకే, ఇంకా మేకప్ లేకుండా వాళ్ళ ముందు వెళ్ళి కూర్చుంటా. వెరీ గుడ్. ఇంకా నేనే స్వయంగా నా చేతులతో వంట చేసి పెడతా. అమ్మా ఓకే. మా ఇంటికి వచ్చిన అతనికి మీ భార్య పక్కింటితో లేచిపోయిందని చెప్తా. నీకెలా తెలుసు? వాళ్ళకి సాయం చేసింది నేనే కాబట్టి. నువ్వు 2 జీవితాలను కలిపావు అనుకుంటున్నావు కదా నువ్వు? అవునా? ఎస్. ఇంకా త్రాగే వాటర్ లో మోషన్ టాబ్లెట్స్ లేదు. మరి కంఫర్టబుల్ గా ఉంటుందా మరి వాళ్ళకి? దాని తర్వాత అది వేసిన తర్వాత ఫ్లడ్ గేట్స్ అని ఓపెన్ అయిపోతాయి కదా. లాగేతుండ్రు. లేచినావు? బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకురారంటే వెళ్ళి అటు తీసుకొస్తాను. వాళ్ళని పొమ్మని లేక ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోడు. వాళ్ళు ఏం చేశారు పాపం? వాళ్ళు వెళ్ళిపోతారు కదా, మనం గొడవ పెట్టుకుంటుండే. ఓ, మనం గొడవ పెట్టే నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. వాళ్ళు వస్తున్నారని తెలియగానే నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ఇంటికి లాకేసి వెళ్ళిపోతాను. వాళ్ళు అక్కడే బయట కూర్చుంటే మెట్ల మీద వచ్చే ముందు కాల్ చేస్తారు కదా కొంచెం దూరంలో ఉన్నప్పుడు. నాకు వేరే ఊరికి అర్జెంట్ గా పని పడింది వెళ్ళాలి అని చెప్పేసి కాల్ చేసి చెప్పేసి ఇంటికి లాకేసి వెళ్ళిపోతా. గంట తర్వాత వస్తాను. నేనైతే వాళ్ళని బయటికి పంపించడం కొరకు నైట్ టైం చదువుతా. నైట్ టైం బుక్ తీసి. సరే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు గేదెల గురించి చదువుతున్నారమ్మా. ఓకే, తెలుగులో గేదెల గురించి, వాటి ఉపయోగాలు, అవి ఎలా ఉంటాయి, ఏం చేస్తూ ఉంటాయి, చూడడానికి ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు ఇప్పుడు చెప్తున్నారు.
ఎంత గట్టిగా చెప్తారు చూద్దాం. గేదెలు చాలా నల్లగా ఉంటాయి, గేదెల పాలు తెల్లగా ఉంటాయి, గేదెల పాలతో పాలు పెరుగు తయారు చేసుకోవచ్చు. దానికి 2 కొమ్ములు ఉంటాయి, దానికి ఒక తోక ఉంటుంది, ముందు మూత ఉంటుంది, వెనక తోక ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది గేదె? మా గేదె ఉదయం 5 గంటలకే నిద్రలేస్తుంది. నిద్ర లేచిన తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రష్ చేసుకుని ఏం చేసి వాకింగ్ వెళ్తున్నా? తర్వాత హాఫ్ అన్ అవర్ కి బ్రేక్ఫాస్ట్ లో పచ్చిగడ్డి తింటుంది. తర్వాత తెల్లటి పాలను ఇస్తుంది. ఆ. తర్వాత నల్లటి పేడను వేస్తుంది. సరే అమ్మా, చుట్టాలు వచ్చినప్పుడు గ్యారంటీ చదువు వెళ్ళిపోతారు వాళ్ళు. కాకులకు పని పాట లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇంటి మీద వాళ్తాయి. చుట్టాలని కాకుల్ని ఏమి అనకూడదు నాన్న. ఫినాయిల్ తో టీ చేసి షుగర్ బదులు సాల్ట్ వేసి ఇచ్చేస్తా వాళ్ళకి. చాలా క్రేజీగా ఉంటుంది. అరే ఊరుకుండ్రే. అంటే అతిథి అంటే అతిథి దేవోభవ. అబ్బా. అంటే నెక్స్ట్ స్ట్రీట్ లో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి, మీరు దైవంతో సమానం అని చెప్పారు. పూజారి గారు ప్రసాదం పెడతారు, అక్కడికి వెళ్ళిపోండి.